ప్రభుత్వ సానుకూలత ఇవి సైడ్కి వెళ్ళిపోతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. ఇదే ఎందుకు మీరు ఇప్పుడు మాట్లాడిందంటే ఎక్కువ రేవంత్ గురించే మీరు మాట్లాడతారు. ఆయన అంతా మీ గురించి మీరు 6 గ్యారెంటీల మీద అడగట్లేదు, మాట్లాడి 6 గ్యారెంటీల గురించి వెంకటకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ నేను డైవర్ట్ చేస్తాను. మీకు ఉచిత బస్సు అనేది మీకు వెంటనే మీరు ఆటో డ్రైవర్ మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. ఇంకా చెప్తాను, ఒక నిమిషం నాకు ఇది చెప్పండి ఫస్ట్. అదే రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. మొన్ననే అవసరమా? ఒక పిల్లోడు సోషల్ మీడియాలో మంచి రీల్ పెట్టాడు. ఏమైనా 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం సాధించారు అంటే ఆయన చెప్పింది ఏమంటే చాలా చక్కగా చెప్పారు. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, త్రిదేవ్ అని. అందులో పాట ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు బొమ్మ పెట్టి ఇట్లా దండం పెట్టుకుంటూ తేరా నామ్ లియా తుజే యాద్ కియా, ఏం చేసావా 2 ఏళ్ళు అంటే ఒక్క స్పీచ్లో నన్న. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. కేసీఆర్ గారి పేరు లేని ఏమంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి నామ్ తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి కర్మగాలి, అందుకే తీసుకోక తప్పదు. ప్రజలిచ్చిన తీర్పు మీరు చాలా తేలిగ్గా, అది పేమెంట్ కోటాలో వచ్చిన సీటు. ఆయన డైరెక్ట్ గా ఎన్నికైన వాడు కాదు, పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు. మీరు దాన్ని పెద్దగా మీరు ఆయన ఏదో ఇంద్రుడు చంద్రుడు అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు. అది వదిలేండి. మీకు నచ్చితే నచ్చొచ్చు, నాకు నచ్చాడు, అది వేరే విషయం, అది వదిలేయండి. దాని సబ్జెక్ట్ వేరు. పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు, సీల్డ్ కవర్ సీఎం పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు. ఆయన ప్రజానాయకుడు కాదు, ఆయన సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందు డిక్లేర్ అయిన వాడు కాదు. ఆ తర్వాత కొంత మేనేజ్మెంట్తో డబ్బులతో తెచ్చుకున్నాడు, ఇప్పుడు మేనేజ్ చేసుకుంటున్నాడు, అది ఓకే. 2 ఏళ్ళు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం, కేసీఆర్ గారిని బూతులు తిట్టడం, కేసీఆర్ గారి మీద కేసులు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లలో సాధించింది అంటే ప్రజలకు చెప్పుకోమనండి. నిజంగా ముఖ్యమంత్రికి దమ్ముంటే, ముఖ్యమంత్రి గారి కార్యదక్షత ఉంటే ఇవాళ ఉప ఎన్నికల్లో ఏం చెప్పాలి? ఆయన నేను ఫలానా పనులు చేశాను కాబట్టి నేను ఇంకా ఓటేయండి అని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కేసీఆర్ గారు ఇట్లా, కేటీఆర్ అట్లా, ఈయనంతా ఆయనంత, ఆ సొల్లుపురం ఆవు కథ తప్ప ఒక మాట చెప్పమని నేను చెప్తున్నాను కదా. రోజు స్క్రీన్లు పెట్టి మరీ చూపెడుతున్నా. 6 గ్యారెంటీల గురించి ఏం చెప్పాడు? మీకు వచ్చిందా? రాలేదు. మరి ఈయన ఓటేస్తారా? మళ్ళీ వేయకూడదు. ఎందుకు వేయకూడదు? ఇట్లా మోసం చేసిన తర్వాత కూడా మోసగాడికి ఓటేస్తే రేపు అసలు ఇంకేమి ఇవ్వడు, ఉన్నవి క్యాన్సిల్ చేస్తాడు, బ్లాక్ మెయిలరు, ఇవన్నీ నేను చెప్తున్నాను. ఆయన మీద నేను ఎక్కడ మాట్లాడుతున్నా? ఆయన ఇచ్చిన హామీలు, ఆయన వైఫల్యాలు, ఆయన ప్రభుత్వం ఎట్లా అటర్ఫ్లాప్ అయింది, అది నేను చెప్తున్నా. ఆయన మాట్లాడమనండి. 2 ఏళ్ళలో ఏం చేశారు? ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో మాకు బీజేపీకి ఏదో జాయింట్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు పాపం. క్వశ్చన్ ఉంది. మీరు చెప్పేసుకుంటే ఎట్లా ఉంటుందంటే అది ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ వేరు. మీరు చాలా ముందే ప్రిపేర్ అయ్యి అడగకముందే దానికి మనం కలర్ వేసేద్దాం అంటే కుదరదు. ఓకే, నేను అడుగుతాను. నేను అడిగే అవకాశాన్ని బట్టి నేను అడుగుతాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు నిన్న చేసిన ప్రజెంటేషన్లో కూల్చివేతల గురించి ఏదో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తావు? లేదు, నేను అనింది అది కాదు. నేను అనింది ఏంటంటే, రాజప్రసాదాలు మంత్రులు ఎందుకు కూల్చట్లేదు, పేదవాళ్ళు ఎందుకు కూలుస్తున్నారు? మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనబడతలేదా? వివేక్ ఇల్లు కనబడతలేదా? చెరువులో కట్టిన పట్నం మహేంద్రెడ్డి ఇల్లు కనబడతలేదా? ముఖ్యమంత్రి గారి సోదరుడు దుర్గం చెరువులో FTL లోపల కట్టిన ఇల్లు కనబడతలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో కొడంగల్లో కట్టిన ఇల్లు కనబడతలేదా? అవి గులగొట్టి ఇటెందుకు రారు మీరు? ఏం రోగం మీకు? పేదవాడు తేరగా దొరికాడా? కోర్టు స్టే ముఖ్యమంత్రి గారి తమ్ముడికి, అట్లాగే ఇంకొకరికి ఇద్దరికి మధుసూదన్ కుమార్ గారికి ఇద్దరికి వస్తే, మధుసూదన్ కుమార్ గారి బిల్డింగ్ ఏమో అమీన్పూర్లో కూలిపోతుంది, ముఖ్యమంత్రి గారి సోదరుడిది మాత్రం అట్లే రాజప్రసాదం అట్లే ఉంటుంది. హైడ్రాకు నీతి లేదా, ముఖ్యమంత్రికి నిజాయితీ లేదా అని అడిగాను. అదే నేను అంటున్నది. మీరు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలగొడతావు అనేది వీళ్ళకి, పేదలకి అవకాశం. హైడ్రా అనే అంశంలో నీతి నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ముందు మంత్రుల రాజప్రసాదాలు కూలగొట్టడంతో మొదలు పెట్టండి. పెట్టి ఆచరణలో చూపెట్టి ఆదర్శంగా నిలబడండి. మేము చెరువులు ఆక్రమించుకున్నాం, కట్టుకున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాం, దోచుకున్నాం, కట్టుకున్నాం, వాటిని కూలగొడుతున్నాం. మీరు ముందు కూలగొట్టండి. కూలగొట్టి తర్వాత ఇక్కడ రండి. ఫస్టే మీరు పేదవాళ్ళ ఇంటి మీద పడి, పేదవాళ్ళను నీళ్ళు లేకుండా చేసి, నాలాల మీద పడి, చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఏం సాధించదలుచుకున్నారు? అందరు నేర్పించి. ఇంకోటి బుద్ధి లేని పని ఏంటంటే చేసేది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు చేస్తారు. అదే గవర్నమెంట్ తెల్లారచ్చి కూలగొడితే దాన్ని కుడి చేయి ఏం చేస్తుంది, ఎడం చేయకి తెలియదా? రిజిస్ట్రేషన్ చేసింది నీ గవర్నమెంటు, డబ్బు కట్టించుకున్నది నీ గవర్నమెంట్ అమీన్పూర్లో, తెల్లారిపోయి కూలగొట్టేది నీ గవర్నమెంట్. సర్కార్ నడుపుతున్నాడా, సర్కస్ నడుపుతున్నాడా? నాకు తెలవక అడుగుతా. అది ప్రాబ్లం ఏంటంటే, హైదరాబాద్ ప్రజలు పేదల, ధనికుల, లేకపోతే మిడిల్ క్లాసా, నేను ఆ వర్గాల జోలికి నేను వెళ్ళడం లేదు, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్, నో డౌట్. పై వాళ్ళు మంత్రులు మాత్రం సంక్షేపంగా ఉన్నారు. ఆబ్వియస్లీనండి, ఏ పార్టీ అయినా సరే ధనికులు